ఇక్కడ నేను చేసిన కదా చూసినా వీడియో Gita is a precious teaching from God that gives us direction to be good. Yes. బావిలో బాల్ పడింది నాదే హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను షార్ట్స్ కొన్నిగా రిలీజ్ చేస్తున్నాను. సో అంతకుముందు మనం ఏదైనా వ్లాగ్ పెట్టగానే దానికి రిలేటెడ్ మినీ వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ అట్లా చాలా పెట్టేదాన్ని. సో అలా నాకు అంటే వ్యూస్ మంచిగా వస్తాయి అన్నమాట వ్లాగ్కి. బట్ ఇప్పుడు లాస్ట్ కొన్ని వ్లాగ్స్కి అసలు పెట్టలేదు. బట్ మొన్న నేను ఊరు వెళ్తున్న వ్లాగ్ అండ్ హెల్త్ చెకప్ అవన్నీ పెట్టిన వ్లాగ్ అసలు ఎలాంటి షార్ట్స్ కానీ మినీ వ్లాగ్స్ కానీ పెట్టకుండా ఆల్మోస్ట్ 50K రీచ్ అయిందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఇది ఊరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే కంప్లీట్ డే ఇన్ మై లైఫ్ అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో మరీ అంత వర్క్ చేశాను, బట్ కొంచెం తగ్గించాను అన్నమాట. సో ఆయన శ్రీయుని కూడా ఆల్మోస్ట్ 1.5 month తర్వాత చూసింది. బిజినెస్ స్టార్ట్ చేయకముందు వీడియో కాల్ చేసేదాన్ని, బట్ దాని తర్వాత చాలా తక్కువ అయిపోయింది అనమాట. అండ్ తను కూడా బ్రదర్స్ ఉన్నారు కాబట్టి అంటే ఇద్దరు అన్నలు ఉన్నారు కాబట్టి బాగా ఎంగేజ్ అయిపోతుంది అనమాట. సో దానికి చాలా రిలాక్స్, నేను హ్యాపీ. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఒక మంచి సూపర్ ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే షేర్ చేస్తాను. మీ పిల్లలందరూ అంటే కిడ్స్ ఉన్న వాళ్ళందరూ సమ్మర్లో ఏం యాక్టివిటీ నేర్చుకున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో శ్రీయు ఈ సమ్మర్లో ఏం నేర్చుకుంది ఏంటనేది నేను పోస్ట్ చేస్తాను అన్నమాట. రియల్గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ క్రెడిట్ అంతా కూడా నేను ఎవరికి వాళ్ళకే ఇస్తాను ఖచ్చితంగా. సో అట్లా మార్నింగ్ అయితే మా శ్రీయు మంచిగా జుట్లేసి చాలా డేస్ అయిపోయింది కదా, జుట్లేసి అండ్ తన శ్లోకాలతో ఇట్లా స్టార్ట్ అయిందన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః సంపూర్ణం. ఋషభాన్ की जय, गीता माता की जय, पवन सुत हनुमान की जय, जबल भक्त मंडली की जय, अद्भुत चिंतन श्री दत्त की जय, अनंत कोटि ब्रह्मांड नायका राजातिराज योगी राजा पर ब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. त्रयीनं प्रयायिनं भक्तिहीनं समिद्रज यत्पुति धर्मपूर्णं तदस्ति हरि शरणं Kalma, why we need to read Bhagavad Gita? The Gita is a precious teaching from God that gives us direction to be good, brave, kind, and make the righteous in life like a guide for our heart and mind. Oh my God! ఇది నువ్వు రాసినవా? నీ రైటింగ్ ఇది? ఇది చెల్లి రాసిందారా? ఎంత చేంజ్ వచ్చింది నీ రైటింగ్ లో. ఓ మై గాడ్, సీరియస్లీ ఇదిగో. అయ్యో నేను మీరు రాసింది అనుకుంటున్నా. మస్తు రాసిందిరా. ఏందమ్మా ఇంత చేంజ్ మళ్ళీ రైటింగ్ లో? సూపర్. ఇంకొకటి, హౌ మెనీ లెసన్స్ అండ్ శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ భగవద్ గీత? The Bhagavad Gita has 18 chapters and total 700 slokas. Wow. Next question. Who is the speaker of the Bhagavad Gita? The Lord Krishna is the speaker of the Bhagavad Gita. Oh my God. Can it not రాదు. It's okay. నేర్చుకుందులే మెల్లిగా. ఇదే గ్రేట్ అసలు. నోట్స్ పెద్దగా ఉంది. ఇంకా నేర్చుకో, మెల్లిగా నేర్చుకో. రైటింగ్ భలే రాస్తుంది. మస్తు చేంజ్ అయింది మళ్ళీ రైటింగ్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది అడుగుతున్న రొటీన్ క్వశ్చన్, అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు అడుగుతుంటారు అనమాట. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో శ్రీయు శ్లోకాలు చదువుతుంటారు. యాక్చువల్గా చాలా తక్కువ చదువుతలేను, అంటే కంపేర్ టు వాళ్ళ బ్రదర్స్తో చూస్తే చాలా తక్కువనే చదువుతుంది. బట్
నేను నేర్పించిన దాంట్లో తాది గుర్తుపెట్టుకొని నేర్చుకోవడం చాలా గ్రేట్ అనుకోండి ఆ విషయంలో మాత్రము. సో శ్రీయు శ్లోకాలు ఎలా నేర్చుకుంది, అసలు హనుమాన్ చాలీసా ఎలా నేర్చుకుంది, మంగళారతి పాటలు ఎలా నేర్చుకుందని చాలామంది అడుగుతూనే ఉంటారు. యాక్చువల్గా దీని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. సో దానికి బ్యాక్ ఎండ్ అంటే దాని ఏమో అంటారు మీనింగ్ ఉంటుంది, భావం ఉంటుంది కదా. సో ఎందుకు అసలు అది ఇది అనేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని గురించి రిలేటెడ్ నేను ఒక వ్లాగ్ ఖచ్చితంగా పెడతా. సో ఇందులో నుంచి నేను చెప్పలేను అనమాట. బేసిక్గా అయితే తను నేర్చుకున్నంత ఎక్కువ వాళ్ళ అన్నలను చూసి అండ్ మా అక్కని మమ్మీని, దాని తర్వాత లాస్ట్లోనే నేను వస్తాను అనుకోండి. సో అలా ఈరోజు మా పెద్దోడిది బర్త్డే ఉంది. సో మేము రావడానికి కూడా అది రీజను. వాడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చిండే కదా హైదరాబాద్కి. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. ఆల్మోస్ట్ ఒక 14-15 డేస్ ఉన్నాడంట. నేనైతే కౌంట్ చేయలేదు, మా మమ్మీ కౌంట్ చేసింది అన్నమాట డేస్. సో బర్త్డే ఉంది అండ్ నేను కూడా శ్రీయుని కలవక చాలా రోజులు అవుతుంది. అండ్ అసలు ఈ సమ్మర్లో నేను ఊరు కూడా వెళ్ళలేదు. సో అన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట రావడానికి. అది కూడా చాలా డేస్ అయితే ఏం కాదు, జస్ట్ 4 డేస్ ప్లాను. అందులో ఒక రోజు రావడం పోవడానికి అయిపోతుంది అనుకోండి. సో ఫైనల్లీ మా వాడి బర్త్డే. అండ్ మా మమ్మీ ఎట్లా చేస్తారంటే అంటే చాలా ఇళ్ళల్లో చేస్తారు అనుకోండి. బర్త్డే రోజు మార్నింగ్ లేవగానే అంటే బిఫోర్ బాత్ కూడా ఇట్లా కూర్చోబెట్టి బొట్టు పెట్టి మంగళారతి ఇచ్చి ఆయిల్ అంటి తలకి ఆయిల్ అంటి సో నెక్స్ట్ బాత్ చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లనే కూర్చోబెట్టి ఏంటి మంగళారతి ఇచ్చి బొట్టు పెట్టి ఏదో ఒక స్వీట్ చేసి ఇట్లా పెడతారనమాట. మా మమ్మీ తప్పకుండా పాటిస్తుంది. ఇన్ కేస్ మేము అక్కడ లేకపోయినా కూడా మేము హైదరాబాద్లో ఉన్నా కూడా చెప్తుంది అనమాట ఇట్లా చెయ్యండి అనేసి. లక్కీగా మా పెద్దోడు మే ఎండింగ్లో పుట్టాడు కాబట్టి అంటే సమ్మర్ హాలిడేస్. సో వాని ప్రతి బర్త్డే ఖచ్చితంగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అవుతుంది అనమాట. అండ్ ఇంకొక స్పెషల్ మెమొరీ నాకేందంటే మా పెద్దోడికి నాకు అంటే అంత మంచి బాండింగ్ ఇష్టం. అంటే ఎట్లాగూ మా ఇంట్లో ఫస్ట్ బిడ్డ కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. సో వాడి ఫస్ట్ బర్త్డే రోజు నా పచ్చని పందిరి అనమాట. మనకి పచ్చని పందిరి చేస్తారు కదా. సో అట్లా వాడు చిన్న బాబు అంటే 1 year కిడ్. అదే రోజు వాని బర్త్డే, అదే రోజు నా పచ్చని పందిరి, అదే రోజు ఫుల్ వర్షం అన్నమాట. నాకు ఇంకా బాగా గుర్తుంది. సో మా డాడీకి ఇంకా ఎందుకు ఇష్టం అంటే మన సీనియర్ ఎన్టీఆర్ బర్త్డే కూడా అదే రోజు అనమాట. సో అట్లా వీడి బర్త్డే ఇంకా చాలా స్పెషల్ మాకు. అందులోనూ వీడు చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ దగ్గరనే పెరిగాడు. అట్లా ఇంకా బాగా అటాచ్మెంట్ అనమాట అమ్మమ్మకి వీడికి. సో వన్ బర్త్డే మొత్తానికైతే ఇట్లా స్టార్ట్ అయింది. సో అందులోనూ మనకి ఇష్టమైన ప్లేస్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లే. వన్ బర్త్డే కూడా అక్కడే ఎవ్రీ ఇయర్ అవుతుంది అనమాట. అండ్ మా చిన్నోడేమో పక్కన అలిగి అక్కడ కూర్చున్నాడు, అందుకే వాడు రాలేదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్కన వాడిని చెల్లని కూర్చుని పెట్టేసరికి వాడికి ఇంకొంచెం ఈగో హట్ అయింది. అండ్ ఇంకొకటి మనకి డ్రెస్ తీసుకురాలి. యాక్చువల్గా బోల్డ్ అని డ్రెస్సులు ఉన్నాయి కానీ నాకు ఎందుకు డ్రెస్ తీసుకురాలేదంటే అరే బర్త్డే బాయ్ తీసుకొస్తారు కానీ నీకు ఎందుకు రా అనేసి. సో అట్లా ఊరికే జస్ట్ కామెడీ కానీ ఉండే అనమాట. అండ్ వాళ్ళకి ఆడపడుచు ఆబ్వియస్లీ శ్రీయో కాబట్టి పక్కనే కూర్చొని ఆయన ఆరతి ఇచ్చేసి బ్లెస్ చేసింది. ఆరు బయట కూర్చొని నేను క్వెరీస్ క్లియర్ చేస్తున్నాను. క్వెరీస్ క్లియర్ చేస్తున్నారు, సైడ్ రాస్తున్నాడు. శ్రీవేమేమో ఎత్తుంది ఇలా చూసుకుంటూ అందులో కాపీ కొడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చిన్న బాబు బెల్లం దంచుతున్నాడు. ఏ వై యు ఆర్ షై బేబీ బాయ్. ఫస్ట్ పని చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. యాక్చువల్గా వీడు బాగా చేస్తాడు, వాడు తక్కువ చేస్తుండే బట్ ఈ సమ్మర్లో చాలా డెవలప్ అయింది అన్నట్టు మనవాడు. చాలా అసలు మేము అందరం వెళ్ళి అక్కడ కూలర్ రూమ్లో కూర్చుంటే వాడు మాత్రం వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. అంతకుముందు వాడు అట్లా లేకపోతుండే, తప్పించుకునేటోడు అన్నట్టు పనిని. బావిలో మా బేబీ బాల్ పడేసిందట, ఆ బాల్ని ఇప్పుడు తీయాలనంట. మేము మిక్సీ పడుతుంది. ఈ తట్టలో ఉన్న కొబ్బరి అంతా ఇప్పుడు తుక్కు దంచాలి అంతే కదా. దంచడం కాదు, తీయాలి వాటిని. ఏంది కొబ్బరి బుర్రలు, ఏ కొబ్బరి బుర్రలా గలీజ్ అయింది, అమ్మమ్మ గట్లనే ఎత్తుంది. ఏం కాదా, ఒక్క మామిడి పండు తిన్నా పింపుల్ వచ్చేసింది చూడు.
చలో లెట్స్ కొట్టుడు. లేకుండా ఎట్లుంటాం. అది ప్లాస్టిక్ మీద దంచద్దు నానా, పేపర్ తీ నానా, ప్లాస్టిక్ తీ నానా. డేంజర్ అది, చాలా డేంజర్ అది. తీయాలి ఇప్పుడు. హలో చూసిన అవన్నీ ఏమనద్దు. మా అమ్మ వచ్చింది. ఏంది అప్ప ఆగు. వాట్ ఈస్ దట్ రే? కాదు ఇప్పుడు బూరెలు ఇవి. తినక్కు. మమ్మీ ఒక గుడిక ఫంగస్ వచ్చింది, అది వద్దు పడై. ఫంగస్ అంటే ఖరాబ్ అయింది. యమ్మీ యమ్మీ. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కొంచెం ఎక్కువ కావాలి, కొంచెం తక్కువ కావాలి. మంచి బలం. బెల్లము అండ్ పల్లీలు. పిన్నచ్చిందని చెప్తాను. ఈసారి పినియన్ వెళ్ళవద్దు, వీక్ పినియన్. ఉమ్మో చూసినవా మమ్మీ? ఏ మీ అమ్మ కంట. అయ్యో కడప దాటు అట్లంతా దాన్ని పిసుకోవద్దు, మంచిగా డైరెక్ట్ నోట్లు వేసుకొని తినాలి. జిల్లీలు గుట్టురి గేడం చెట్లు అయ్యా. ముద్దలు అన్న చేయనిత్తలేదు. 2-3 రోజులకు నేను యాక్చువల్లీ నువ్వుల నల్ల నువ్వులతో లడ్డూలు చేయించుకుందాం అనుకున్నా పాప మా ఆంటీతోని. ఆ కోరిక నెరవేరనే లేదు. తినాంటివి చిన్న అంతే కొట్టుకోండి మీకోసమే వెయిటింగ్. దా దాన్ని నీకోసమే స్పెషల్ గా చేసింది. దా లడ్డూలు అప్పుడు పోయి ఎత్తద్దు. నైట్ జిలేబీలు తెచ్చింది, జిలేబీలు తింటున్నాం. మా మమ్మీ ఫ్రెండ్ కుక్క, దాని పేరు రానా అని పెట్టింది. ఎవరు పెట్టిరు అసలు దాని పేరు రానా అని? వాళ్ళు పెట్టిరా. రానా అట నేము. అంత మంచిగా ఉంటుంది అది. ఇట్లా కూడా రాగానే మేము తింటున్న జిలేబీ తీసుకుపోయి అంతా వేసింది. అట్లా ఉంటుంది అదేమి నైఫ్ ఏదిరా? iPhone 15 Pro Max అన్న గిద్దంచు. నేను జపాన్ టెక్నాలజీ చేతోడే తీస్తాం మనం. నాన్న ప్లాస్టిక్ తీరా నాన్న, వద్దు ప్లాస్టిక్. స్టిక్కర్స్ తీసేసిన. చూడు బలం లేదంటే ఇట్లా అంటే అదే వాళ్ళు దంచు దంచు పొమ్మాలి. మెల్లిగా కంట్లో పడుతుంది, గద్ద జుట్టుని పట్టుకోవద్దు, కొంచెం కొబ్బరికాయను కూడా పట్టుకోవాలి. అయ్యి వావ్ భలే పలిగింది. ఇది తొట్లో పలిగింది అంటారు కదా, లైక్ ఉయ్యాల 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 ఉయ్యాల. ఇక్కడ ఏమనిపించలేదు, ఇక్కడ బాగా నొప్పులు వేసినాయి మస్తు. ఎందుకు నిజంగా నేను 2000 టాబ్లెట్స్. ఎందుకు పిన్ని నొప్పి వచ్చింది? షాక్లు ఇచ్చింది. అన్నం ఎక్కువ తినాలి.
ఎందుకు తెస్తాను వాటరే ఆహా ఫిష్ ఫ్రై మొన్న ఇట్లా అస్సలు రాలేదు మమ్మీ. మొన్న ఇక్కడ నేను చేసిన కదా, చూసిన వీడియో, ఇట్లా అస్సలే రాలేదు. నాకు ఇట్లా ఫ్రై రాదు, అట్లా సూపర్ చేస్తుంది. అంటే కానీ టేస్ట్ బాగుంది కానీ గ్రేవీ ఇంత అంటుకోలే. బాయ్ బాయ్. మొత్తమా మొత్తం ఉంచాలి. మొత్తం నుంచి అటు బొక్కనట నాన్న. బాల్ ఎడుందో అటు పోవాలి. ఏడుందిరా అక్కడుంది. బావిలో బాల్ పడింది. నాదే అది పక్కన రాచి మళ్ళా కింద పడుతుంది. నువ్వు ఓకు మెల్లగా మెల్లగా వచ్చింది. వచ్చింది. ఫ్రెండ్స్ మా మమ్మీ ఇవ్వండి సీరియస్ గా ఈ బుక్ రాస్తుంది. చెప్పింది అమ్మ వీడియో కొంచెం డ్రెస్ అన్న మంచిగా. షాప్ మొత్తం ఈ ఫోన్లో ఇట్లా కేక్ ఆల్రెడీ అక్క వాళ్ళు ఇక్కడే ఆర్డర్ ఇచ్చారంట. అంటే మా ఊర్లో ఓకే, మరీ టూ గుడ్ అని ఏం లేదు, టూ బ్యాడ్ అని ఏం లేదు, బట్ అట్లీస్ట్ బెటర్. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి బెటర్. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను అనుకోండి కేక్ని, బట్ ఇంకా బర్త్డే కాబట్టి కట్ చేయాలి, కానీ ఎవ్రీ ఇయర్ వాడిది ఇక్కడే కట్ చేస్తారు. సో అట్లా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారంట 2-3 days ముందే. సో అది తీసుకొని ఆయన ఇంకొన్ని బెలూన్స్ వాటికి కావాల్సినవి అన్నీ తీసుకోవడానికి రోడ్కి వెళ్ళారు. ఆ లోపు నేను ఆఫ్టర్నూన్ అంతా వర్క్ చేసుకొని ఉండే. సో నేను ఆల్రెడీ ఆ డేస్లలో ఆర్డర్స్ తీసుకుంటాను, డిస్పాచ్ చేయనని చెప్పాను. రియల్లీ థ్యాంక్ గాడ్, అసలు థ్యాంక్ గాడ్. అండ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పిన నేను స్పెషల్గా. అసలు ఏమాత్రం కూడా ఒక్కరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా అర్థం చేసుకున్నారు. సో దాని తర్వాత ఈవినింగ్ అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి మా ఊరు చెరువు కట్ట అని ఉంటుంది కదా, మేము చిన్నగా ఉన్నప్పుడు, చిన్న అంటే బాగా శ్రీయాన్సి ఏజ్లో నేను ఉన్నప్పుడు అట్లా వెళ్ళే వాళ్ళము. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్యలోనే ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాము. చాలామంది మా ఊరు వాళ్ళే అక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తే ఇంత బాగుంటుందా అని కూడా కమెంట్ చేస్తున్నారు. మా మమ్మీ దాన్ని కూడా అంటున్నారట. అంతకుముందు నేను తీసుకున్నప్పుడు ఎక్కడ అని అడిగారు. అది మా ఊర్లోనే చెరువు కట్ట దగ్గర, బట్ చాలా బాగుంటుంది. కొంచెం అంటే మరీ చీకటైనాక వదిలేండి, కొంచెం భయం అయితే మా డాడీ అయితే ఇంకా అస్సలు ప్రిఫర్ చేయడం అన్నట్టు. సో అట్లా అక్కడ తీసేసుకొని బ్యాక్ వచ్చేసరికి మా వాళ్ళంతా బెలూన్స్ అండ్ అవంతా డెకరేట్ చేసి రెడీ చేసి ఉంచారు. అండ్ మీరు ఈ సమ్మర్ హాలిడేస్లలో మీరు కానీ లేకపోతే మీ కిడ్స్ని కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారా? కమెంట్ చేయండి. లేదు అంటే ఎక్కడన్నా ట్రావెల్కి వెళ్ళారా, ఏదైనా ప్లేసెస్కి విజిట్ చేశారా, ఏదైనా ఎక్స్ప్లోర్ చేశారా కూడా కమెంట్ చేయండి. నేను ఈ సమ్మర్లోనైతే ఏదైనా ట్రావెల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే వెళ్ళలేము. ఒకవేళ లాంగ్ వీకెండ్స్ అట్లా వచ్చినా కూడా నేను అనిల్ని తీసుకెళ్ళడం, శ్రీయుని తీసుకెళ్ళడము, మళ్ళీ దట్టు లాంగ్ వీకెండ్స్ అంటే అసలు క్రేజీగా జనాలు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. కొంచెం సమ్మర్లో అంటే బెటర్ కదా అని అనుకున్నా, బట్ మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే లైఫ్ ఎందుకవుతుంది అన్నట్టు ఏవో అనుకోనివి మాత్రం బాగా జరిగినాయిలేండి. అండ్ ఇంకొకటి, నా తిరుపతి దర్శనం దేవుడు తలిస్తే కానీ మనం వెళ్ళలేమన్నట్టు ఆ దర్శనం లాగానే ఎదురు చూస్తున్నా నేను. లాస్ట్కి అటు కూడా వెళ్ళలేదు. 2-3 times అనుకున్నా, క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్కి అరుణాచలం అనుకున్నా, అది కూడా క్యాన్సిల్ అయింది. బట్ ఇంక ఇట్లా కాదు, అసలు ఎవరికి చెప్పకుండా చేయకుండా డైరెక్ట్ బస్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ వెళ్ళిపోయి ఒకరోజు అట్లా వెళ్ళి దిగి దర్శనం చేసుకొని అదే రోజు రిటర్న్ రావాలి. ఇంకా లేకపోతే ఇక అందరితో పెట్టుకుంటే అంటే వాళ్ళను వీళ్ళు అందరం కలిసి వెళ్దాము అని పెట్టుకుంటే మాత్రం అసలు అయ్యేటట్టే లేదు. సో చూడాలి లాస్ట్కి ఏమవుతుందో ఏమో. సో అట్లా అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా స్పెండ్ చేసేసినాము. అండ్ మా మమ్మీ అయితే ఇంకా లైన్గా ఫుడ్, ఇంకా అందులోనూ ఇప్పుడు ఈ మధ్య హాస్పిటల్ నాకు హెల్త్ ఇష్యూస్ బాగా వీక్ అవ్వడం, ఇవి అవ్వడం వల్ల ఇక మామూలుగానే అమ్మలంటేనే చదువుతూనే ఉంటారు ఫుడ్ విషయంలో. సో ఇంకా అట్లా సో నైట్ ఇట్లా ఏంది బెలూన్స్ అవన్నీ ఈవినింగే ప్రిపేర్ చేశారనమాట అక్క వాళ్ళు.
దెన్ నెక్స్ట్ ఇక మా వాళ్ళు ఏంటది మొబైల్లో సాంగ్స్ పెట్టుకొని డీజే సాంగ్స్ యూట్యూబ్లో పెట్టుకొని మా చిన్న ఉన్నప్పుడు బర్త్డేస్ అంత బాగా ఏం గుర్తులేదు. ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నామా, స్కూల్లో చాక్లెట్స్ పంచినామా, చాక్లెట్ ప్యాకెట్స్ ఆల్ఫెన్లీబా అనేసి కాఫీ బైట్స్ అనేసి కొన్ని చాక్లెట్ ప్యాకెట్స్ డైరెక్ట్ ఒక ప్యాకెట్ కొనేసుకొని ఆ చాక్లెట్స్ స్కూల్లో క్లాస్ రూమ్స్లో అందరికీ పనిచేసి ఒక్కొక్క క్లాస్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న టీచర్కి ఇవ్వడం. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? అట్లా చేసి కథం అంతే. ఈవినింగ్ రాగానే అంటే మాకైతే కట్ చేసే వాళ్ళు కట్ చేసుకుంటారేమో కేక్, కానీ అప్పుడు నా మెమొరీస్ అయితే అట్లా ఉండేవి. పొద్దున్నే టెంపుల్కి వెళ్ళేసి తల స్నానాలు చేసేసి సో అట్లా చాక్లెట్స్ ఫ్రెండ్స్కి అందరికి పనిచేసి సో ఈవినింగ్ మళ్ళీ రాగానే రొటీన్. సో అట్లా ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్ చేంజ్. అసలు బర్త్డేస్ అంటేనే ఒక పండగలాగా అసలు ఇట్లా చేసేసుకుంటున్నాం అనమాట. అఫ్కోర్స్ కొంచెం అప్డేట్ అవ్వడం బెటరే, బట్ ఆ మెమొరీస్ గుర్తుంటే ఇంకా అంటే గుర్తొస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ మా పెద్దోడి బర్త్డే ఇట్లా అయిందన్నమాట. మేమందరం కలిసి బర్త్డే కేక్ అయితే కట్ చేసేసినాము. నేను కేక్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయను, కానీ మా పిల్లలైతే మా బుడ్డిది అయితే నీకు ఇంకొక అసలు పెద్ద కామెడీ ఏంటంటే చిన్న ఉన్నప్పుడు మా పెద్దోడు ఇంకా చిన్న ఉన్నప్పుడు సేమ్ ఇట్లనే బర్త్డే ఇక్కడ కేక్ కట్ చేస్తుంటే వానికి బదులు మా చిన్నోడు అండ్ మా చిన్నది ఇద్దరు నుంచి కట్ చేసిండ్రు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు తెలిసి అది ఒక 6th ఇయర్ 7th ఇయర్ బర్త్డే అనుకుంటా. సో అట్లా ఫైనల్లీ ఈ డే అనేది మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇట్లా అయింది. సో నెక్స్ట్ డే ఏంటి, ఎక్కడికి వెళ్ళాను, ఏంటి ప్రోగ్రామ్ అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్ రాబోతుంది. సో మేము మెమొరీస్ కానీ మీ కమెంట్స్ కానీ అవన్నీ షేర్ చేయండి నాతోని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.